వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశ భద్రతను, పౌరుల ప్రశాంత జీవితాన్ని చిన్నాభిన్నం చేసేందుకు సరిహద్దుల అవతలి నుంచి ఉగ్రవాద రాక్షసుడు తన స్వరూపాన్ని మార్చుకుంటూ నిరంతరం పంజా విసురుతూనే ఉన్నాడు. ఒకప్పుడు అత్యాధునిక తుపాకులు, అత్యంత వినాశకరమైన ఆర్డీఎక్స్ ఎక్స్ప్లోజివ్, ప్రత్యేక శిక్షణ పొందిన మానవ బాంబర్లతో దేశంలోకి చొరబడి దాడులు చేసే ఉగ్రవాద శక్తులు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన, క్రూరమైన వ్యూహానికి తెరతీశాయి. మన సొంత ఇంట్లోనే మన కళ్ళ ముందే తిరిగే లేత వయసు ఉన్న చిన్నపిల్లలను, అమాయక యువకుల్ని ఆన్లైన్ వలలో బంధించి వారి చేతుల్లోకి బాంబులిస్తూ భయంకరమైన విధ్వంసానికి పూనుకుంటున్నారు. ఉగ్రవాదం అనేది ఇప్పుడు కేవలం సరిహద్దుల దగ్గర సైనికులతో జరిగే యుద్ధం మాత్రమే కాదు. అది సామాజిక మాధ్యమాల ఎన్క్రిప్టెడ్ చాటింగ్ యాప్ల ద్వారా ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లోకి చొరబడిన ఒక నిమిషబ్దపు విషనాగు. పంజాబ్ లోని అమృత్సర్ లో తాజాగా బయటపడిన ఉగ్రవాద కుట్ర ఈ భయంకరమైన సత్యాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చింది. శత్రువు మన దేశంలోని చిన్న పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్యంత తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున భయాందోళనలు రేకెత్తించడానికి ఏ స్థాయికైనా తెగిస్తున్నాడని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఏ క్షణంలో ఎటు నుంచి ముప్పు వస్తుందోనని తెలియని భయానక వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా సరిహద్దు అవతలి శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. పంజాబ్ లోని అమృత్సర్ కమిషనరేట్ పోలీసులు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ మద్దతున్న 2 ఉగ్రవాద ముఠాలను మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 4 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వారి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు చూస్తే ఉగ్రవాదుల వ్యూహం ఎంతగా మారిందో అర్థమవుతుంది. సాధారణంగా పంజాబ్ లో దొరికే రాకెట్ ప్రొఫైల్ గ్రానైట్ లేదా భారీ ఎత్తున ఆర్డీఎక్స్ వంటివి ఇక్కడ లభించలేదు. దానికి బదులుగా 3 నాటు తుపాకులు, 9 గుండ్లు, 4 పెట్రోల్ బాటిల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలిసిన భయంకరమైన విషయం ఏంటంటే, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ పెట్రోల్ బాంబులతో దాడికి కుట్ర పన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నేర చరిత్ర లేని, ఆయుధాలు కూడా సరిగ్గా పట్టుకోవడం తెలియని చిన్న పిల్లల్ని ఉపయోగించి ఈ భయంకరమైన విధ్వంసానికి ప్లాన్ చేశారు. సాధారణంగా చిన్న రకం ఆయుధాలు దొరికాయని తేలికగా తీసుకుంటే పెద్ద పొరపాటే అవుతుంది. ఇది మరింత తీవ్రమైన ప్రమాదానికి హెచ్చరిక. గత 10 ఏళ్లలో సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాద కుట్రల్లో ఒకే రకమైన పద్ధతి కనిపించేది. పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్లు ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి భారత్లోకి పంపేవారు. కానీ ఈ పద్ధతిలో ఉగ్రవాదులకు ఖర్చు ఎక్కువ, పెట్టుబడే ప్రమాదం కూడా ఎక్కువే. అందుకే శత్రువులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద నమూనా అత్యంత చవక మరియు చాకచక్యమైంది. సరిహద్దు దాటనవసరం లేదు. పాకిస్తాన్ లోని హ్యాండ్లర్లు భారతదేశ సరిహద్దు దాటాల్సిన పని లేదు. ఇన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, నిరంతరం మారే ఫోన్ నెంబర్ల ద్వారా ఆన్లైన్ లోనే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. హ్యాండ్లర్ ఒక 19 ఏళ్ల యువకుణ్ణి ఆన్లైన్ ద్వారా బురిడీ కొట్టించి అతని ద్వారా మరికొందరు చిన్నపిల్లల్ని ముఠాలోకి చేర్చుకుంటాడు. సరిహద్దుల నుంచి పేలుడు పదార్థాలను దొంగతనంగా రవాణా చేసే బదులు స్థానికంగా దొరికే పెట్రోల్ కొని బాంబులు తయారు చేయమని చెప్తారు. రైల్వే ట్రాక్లను ఫోటోలు తీయడం, పోలీసు కార్యాలయాల వద్ద నిఘా పెట్టడం, నిరసన ప్రదర్శనల వద్దకు పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లడం వంటి ఆదేశాలన్నీ ఫోన్లో మెసేజ్ రూపంలో వెళ్తాయి. ఒకవేళ ఈ ముఠా పోలీసులకు దొరికిపోయినా విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లకు ఎలాంటి నష్టం జరగదు. అతనికి డబ్బు ఖర్చు కాలేదు, తన సొంత మనుషులు పట్టుబడలేదు. మళ్ళీ మరో వారం రోజుల్లో ఆన్లైన్ ద్వారా ఇంకో 4 పిల్లల్ని వెతుక్కోవడం అతనికి చాలా సులభం. ఈ కేసులో 9 మందిలో 4 చిన్న పిల్లలు కావడం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది వారి పక్కా వ్యూహంలో భాగం. చిన్న పిల్లలు నిరసన ప్రదర్శనలో తిరిగినా, రైల్వే ట్రాక్ల వద్ద తిరిగినా ఎవరికి పెద్దగా అనుమానం రాదు. పోలీసు రికార్డుల్లో వీరి పేర్లు ఉండవు కాబట్టి నిఘా వర్గాలు వీరిని గుర్తించడం కష్టం. కొద్దిపాటి డబ్బు ఆశ చూపించి ఆన్లైన్ లో పొగడ్తలతో ముంచెత్తి లేదా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈ లేత వయస్సు పిల్లలను తేలికగా వినాశనం వైపు నడిపించవచ్చు. ఇలా స్థానిక పిల్లల్ని ఉచిత గూఢాచారులుగా, ఉగ్రవాద భాగస్వాములుగా మార్చుకోవడం ద్వారా శత్రు దేశం ఏమాత్రం ఖర్చు లేకుండా మన దేశంలోనే విధ్వంసక దళాన్ని తయారు చేస్తోంది. జంతర్ మంతర్ అనేది మిలిటరీ స్థావరం కాదు. అది దేశ రాజధానిలో ప్రజలు, విద్యార్థులు, రైతు సంఘాలు తమ నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య వేదిక. నిరంతరం అక్కడ మీడియా కెమెరాలుంటాయి. ఉగ్రవాదులు ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి కారణం మానవ ప్రాణాలకు నష్టం కలిగించడంతో పాటు మానసిక భయాన్ని సృష్టించడం. విద్యార్థుల నిరసన మధ్యలోకి ఒక పెట్రోల్ బాంబు విసిరితే ఆ వార్త నిమిషాల వ్యవధిలో అన్ని టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో దావానంగా వ్యాపిస్తోంది. దేశమంతటా భయాందోళనలు, అనుమానాలు రేకెత్తుతాయి. భద్రతపై ప్రజల్లో నమ్మకం సడులుతుంది. అంటే ఆ దాడి లక్ష్యం కేవలం నిరసనకారులు మాత్రమే కాదు, ఆ వార్త చూసే కోట్లాది మంది భారత పౌరుల మనసుల్లో భయం నింపడమే. ఇక రెండవ ముఠ రైల్వే ట్రాక్ల వద్ద కెమెరాలు అమర్చి ఆ దృశ్యాలను విదేశీ హ్యాండ్లర్లకు పంపడం కూడా ఇదే వ్యూహంలో భాగం. దేశానికి చెందిన కీలకమైన రవాణా వ్యవస్థపై నిరంతరం కన్ను ఉంచడం ద్వారా భయాందోళనలు సృష్టించడం వారి ఉద్దేశం. ఈ కొత్త తరహా ఆన్లైన్ ఉగ్రవాదాన్ని కేవలం సైనిక బలగాలతో మాత్రమే ఎదుర్కోలేం. ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాల్సి ఉంది. ఆన్లైన్ నిఘాని పెంచారు.
సోషల్ మీడియా చాటింగ్ యాప్లలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా విభాగం పకడ్బందీగా దృష్టి పెట్టాలి. సరిహద్దుల కంటే ఇప్పుడు డిజిటల్ సరిహద్దులే అత్యంత సున్నితంగా మారాయి. సమస్యల్లో ఉన్న దారి తప్పుతున్న యువతను గుర్తించి వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆన్లైన్ ద్వారా వచ్చే అపరిచిత వ్యక్తుల ఉచ్చులో పడకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన పెంచాలి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలకు విస్తరించిన ఈ నెట్వర్క్లను ఛేదించడానికి పోలీస్ మరియు నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలి. ప్రజలు ఎక్కువగా సమకూరే ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, నిరసన ప్రాంతాల వద్ద సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే అత్యాధునిక నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అమృత్సర్ పోలీసులు, నిఘా వర్గాలు చాకచక్యంగా వ్యవహరించి ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అడ్డుకున్నారు. దీనికి మన భద్రతా బలగాలను ఖచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చేదు నిజం ఒకటి ఉంది. భద్రతా దళాలు ప్రతిసారి ప్రతి చోట 100% విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ సరిహద్దు అవతలి ఉన్న శత్రువు మాత్రం 100 ప్రయత్నాల్లో ఒక్కసారి విఫలమై డజన్ మంది పిల్లలు పట్టుబడినా నష్టపోడు. ఒక్కొక్క దాడి సఫలమైన అతను అనుకున్న భయాన్ని, విధ్వంసాన్ని సాధిస్తాడు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ కొత్త తరహా డిజిటల్ యుద్ధం అత్యంత ప్రమాదకరమైనది. మన పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయంలో ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు, మొత్తం సమాజం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.